ఈ రోజు నుంచి 6 days ముందు 6 days బ్యాక్ ద యుఎస్ ప్రెసిడెంట్ ఈజ్ మ్యాన్ ఆఫ్ యాక్షన్ అని ఒక ఎనానిమస్ మెసేజ్ అక్కడున్న ఇరానియన్ గవర్నమెంట్ కి అగేన్స్ట్ గా ప్రొటెస్ట్ చేస్తున్న ప్రొటెస్టర్స్ కి ఒక మెసేజ్ వస్తుంది. ఎస్ఎంఎస్ టెక్స్ట్ ఏంది? యుఎస్ ప్రెసిడెంట్ ఈజ్ మ్యాన్ ఆఫ్ యాక్షన్, వెయిట్ అండ్ సీ అని కట్ చేస్తే నిన్న రాత్రి జరిగిన అటాక్ లో ఆయతుల్లా ఖమీనీ ద సుప్రీం లీడర్ ఆఫ్ ఇరాన్ ఈజ్ డిక్లేర్డ్ డెడ్. చచ్చిపోయింది. నేను అందుకే నా ముందు వీడియోస్ చూసిన వాళ్ళందరికీ తెలుసు, వరల్డ్ పాలిటిక్స్ లో నేను అందరికంటే ఎక్కువ ఆదరించే వ్యక్తి, అభిమానించే వ్యక్తి డొనాల్డ్ ట్రంప్. ఏదైతే చెప్తాడో అది చేస్తాడు. అన్ని చేయకపోవచ్చు కానీ డిటర్మినేషన్తో ఒకటి అనుకున్నాడంటే అది అచీవ్ చేస్తాడు. ఇది టైమ్ అండ్ అగైన్ ప్రూవ్ అయింది. ఓకే, దాని రిపర్కషన్స్ ఏముంటాయని రేపు చూసుకుందాం అంటాడు కానీ చేస్తాడు. 6 days బ్యాక్ మెసేజ్ వచ్చింది. నిన్న రాత్రి ఇజ్రాయెల్ చేసిన అటాక్ లో వాళ్ళ సుప్రీం లీడర్, ఇరానియన్ సుప్రీం లీడర్ డెడ్. ఇప్పుడు ఇంత పెద్ద దేశంలో ఉన్న లీడర్ ని చంపడం అనేది చిన్న విషయం కాదు. దీంట్లో మీరు అనలైజ్ చేయాల్సింది ఏంటంటే వాళ్ళ టెక్ ఇంటెలిజెన్స్ ఎంత డీప్ గా, ఇజ్రాయలీ ఇంటెలిజెన్స్ మొసాద్ కానీ సిఐఏ కానీ ఎంత డీప్ గా ఇరాన్ రెజిమ్ లో పెనిట్రేట్ అయి ఉన్నారని. వాళ్ళ ఎవ్రీ మూమెంట్ వీళ్ళకి తెలుసు. ఫుల్ క్యాలిక్యులేటెడ్ గా ఆయన ఉన్న లొకేషన్ లో బంకర్ బస్టర్స్ బాంబ్స్ ని డిప్లాయ్ చేసి అక్కడ ఉన్న లీడర్స్ ని, వాళ్ళ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖమీనీని ఇంకా వేరే వాళ్ళ ఆయన క్యాబినెట్ లో ఉన్న అందరిని న్యూట్రలైజ్ చేసేసారు. ఆ బాంబ్స్ ఏని బంకర్ బస్టర్స్ అంటారు. బంకర్ బస్టర్స్ అంటే ఒక 60 meters డెప్త్ లోపు వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే, అంత డీప్ గా డ్యామేజ్ చేస్తుంది. 60 meters అంటే ఒక లేమన్ టర్మ్స్ లో మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ఒక 15 floor బిల్డింగ్ తీసుకోండి. ఓకే, 15 floor బిల్డింగ్ ఇమాజిన్ చేసుకోండి మీరు. అంత డెప్త్ లో దాన్ని డీప్ అంత లోపల వరకు వెళ్ళి ఎక్స్ప్లోజన్ జరుగుతుంది. ఇప్పుడు 86-year-old ఖమీనీ మన సుప్రీం లీడర్ సౌండ్ కే చచ్చిపోతాడు. 86 years అంటే ఏంది? సో సక్సెస్ఫుల్ గా వాళ్ళు చేసిన ఆపరేషన్ ఇది రోర్ ఆఫ్ ద లయన్ సంథింగ్ ఆ పేరు పెట్టిరు. అది దాంతోని ఈస్ డెడ్ అయిపోయింది. ఇప్పుడు ఆ మెసేజ్ ఏదైతే చెప్పిందో దాని తర్వాత ఒక ఫాలోఅప్ మెసేజ్ అంటే ట్రంప్ అఫీషియల్ ట్వీట్ చేసి అది ఒకసారి మీకు చదివి చూపిస్తా. ఇక్కడ పక్కన పెడతా చూడండి. అందులో ఖమీనీ, వన్ ఆఫ్ ద మోస్ట్ ఈవిల్ పర్సన్ ఇన్ హిస్టరీ ఇస్ డెడ్. దిస్ ఈస్ నాట్ ఓన్లీ జస్టిస్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇరాన్ బట్ ఫర్ ఆల్ గ్రేట్ అమెరికన్స్ అండ్ దోస్ పీపుల్ ఫ్రమ్ మెనీ కంట్రీస్ త్రూఅవుట్ ద వరల్డ్. ఇది ఓకే. ఇందులో ఒక లైన్ చూడండి. హీ వాజ్ అనేబుల్ టు అవాయిడ్ అవర్ intelligence and highly sophisticated tracking systems and working closely with Israel, there was not a thing he or the other leaders that have been killed along with him could do. క్లియర్ గా మెసేజ్ ఏంటంటే మన దగ్గర వాళ్ళ యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ దగ్గర ఉన్న మిసైల్స్ కానీ మిసైల్స్ వాళ్ళ ఎయిర్ స్ట్రైక్ మిసైల్స్ వీటిని అడ్డుకునేదానికి వాళ్ళ దగ్గర అంత స్ట్రెంగ్త్ లేదు. ఏదైతే యుఎస్ ఇంకా ఇజ్రాయెల్ దగ్గర అంత ఏదైతే వాళ్ళు అటాక్ చేసారో అంతా దాన్ని డిఫెండ్ చేసే అంత శక్తి ఇరాన్ దగ్గర లేదు. వాళ్ళు చేయలేకపోయారు. అండ్ విచ్ ఇస్ ప్రూవ్ అయిపోయింది. ఒకటే స్ట్రైక్ లో రాత్రి స్ట్రైక్ చేస్తే మొత్తం ఖమీనీ ఇంకా ఆయన రెజిమ్ మొత్తం ఖలాస్. ఓకే, ఇంకో ఇంపార్టెంట్ థింగ్, ఇప్పుడు ఇంతకుముందు ఒక ప్రొటెస్టర్స్ కి పెట్టిన అనోనిమస్ మెసేజ్ ఉంది కదా, దాని ఫాలో అప్ లో ఇదే ట్వీట్ లో ఇంకో మెసేజ్ పెట్టింది. ఏంటంటే దిస్ ఈస్ ద సింగిల్ గ్రేటెస్ట్ ఛాన్స్ ఫర్ ద ఇరానియన్ పీపుల్ టు టేక్ బ్యాక్ దేర్ కంట్రీ. వీఆర్ హియరింగ్ దట్ మెనీ ఆఫ్ దేర్ IRGC military and other security and police forces no longer want to fight and are here looking for immunity from us. As I said last night, now they can have immunity. Later they only get death. దాని తర్వాత వగైరా XYZ లాస్ట్ కి ఇంకోటి ఉంది. అయితే ఏం చెప్పినంటే క్లియర్ గా ఎవరైతే IRGC ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ ఎవరైతే వాళ్ళ డిఫెన్స్ ఇరానియన్ డిఫెన్స్ ఉందో వాళ్ళకి అగేన్స్ట్ గా ఫైట్ చేయడానికి ఇది మీకు మంచి ఛాన్స్. ఇంకోటి ఏంటంటే లాస్ట్ నైట్ నేను వార్న్ చేసిన, ఇప్పుడు మీరు సరెండర్ అయిపోతే మీకు ఇమ్యూనిటీ ఉంటుంది, దీని తర్వాత మీకు డెత్తే, ఇప్పుడు మీకు సావేరా అని ఓపెన్ గా డిక్లేర్ చేసి ఇంకో ఛాన్స్. ఇప్పటికైనా అక్కడ ఉన్న ప్రొటెస్టర్స్ ఎవరైతే ఉన్నారో ప్యాట్రైట్స్ ఇరానియన్ నేషనలిస్ట్ ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేసి ఒక మంచి డెమోక్రటిక్ గవర్నమెంట్ అయినా లేదంటే మాకు ఫేవరబుల్ ఉన్న గవర్నమెంట్ ని ఫామ్ చేయండి అని ఒక అల్టిమేటం ఇచ్చింది. దీని తర్వాత ఇరానియన్ ఫోర్సెస్ స్ట్రైక్ బ్యాక్ చేసినాయి. ఇక్కడ యుఎస్ ఎయిర్ బేసెస్ దుబాయ్ లో, సౌదీలో, ఖతర్ లో, యుఏఈలో అక్కడ వాళ్ళు రివర్స్ స్ట్రైక్ చేసారు. దానికి ఫాలో అప్ ఇంకో మెసేజ్ కూడా పెట్టిండు. అది పెద్ద డ్యామేజ్ చేసిందంటారు కానీ వాళ్ళ దగ్గర అంత కేపబిలిటీ లేదని ప్రూవ్ అయిపోయింది. ఓకే, అందులో దానికి రెస్పాన్స్ గా ట్రంప్ మన గ్రేట్ లీడర్ దానికి స్ట్రైక్ బ్యాక్ చేసిన తర్వాత మళ్ళీ వీళ్ళు రిటాలియేట్ చేసారు. మళ్ళీ ఇరానియన్ ఫోర్సెస్ స్ట్రైక్ బ్యాక్ చేసినప్పుడు దానికి ట్రంప్ ఇచ్చిన మెసేజ్, దే బెటర్ నాట్ డూ దాట్. However, because if they do, we will hit them with a force that has never been seen before. వాళ్ళు ఇది ఇక్కడతో ఆపేసేయండి. మీరు గనక రిటాలియేషన్
చేసిర్రంటే, రిటాలియేట్ అయినారంటే, మీరు లైఫ్‌ల చూడనంత ఫోర్స్‌తోని మేము ఇరాన్ మీద అటాక్ చేస్తాం అని ఒక ఓపెన్ వార్నింగ్ ఇచ్చేసిండు. ఇప్పుడు చేస్తారా అంటే డెఫినిట్‌గా చేస్తాడు. ఎందుకంటే ఆ సుప్రీం లీడర్‌ని చంపేసిన తర్వాత ఇరాన్‌లో ఒక పవర్ వాక్యూమ్ అయిపోయింది. పవర్ వాక్యూమ్ అంటే ఒక వాయిడ్. అక్కడ ఇప్పుడు లీడర్‌షిప్ లేదు. యూజువల్‌గా ఏ దేశంలో అయినా హెడ్ ఉంటారు కదా! మెయిన్ లీడర్ ఒక్కసారి వాళ్ళని న్యూట్రలైజ్ చేసిన తర్వాత యూజువల్‌గా జరిగే విషయం ఇరాక్‌లో గాని, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్‌లో గాని లీడర్‌షిప్ లేనప్పుడు యాంటీ సొసైటీ ఫోర్సెస్, నాన్ స్టేట్ యాక్టర్స్ అంటే టెర్రరిస్ట్‌లు గాని, డ్రగ్ లార్డ్స్ గాని వీళ్ళు టేక్ ఓవర్ చేస్తారు. వాళ్ళు టేక్ ఓవర్ చేసిర్రంటే ఆ ఏరియా మొత్తం ఒక టెర్రరిస్ట్‌లకి ప్లేయింగ్ ఫీల్డ్ అయిపోతది. ప్లే గ్రౌండ్ అయిపోతది వాళ్ళకి. సో దాని వల్ల ఎవరికి ప్రాబ్లమ్ అనేది యూఎస్‌కే ప్రాబ్లమ్. ఓకే. అక్కడ ఒక ఏరియా యూఎస్‌కే కాదు చుట్టుపక్కల ఉన్న సున్నీ ముస్లిం కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ ఒక షియా ముస్లిం కంట్రీ. ఇక్కడ ఉన్న సున్నీ ముస్లిం కంట్రీస్ వాళ్ళ ఫోకస్ మొత్తం అక్కడే ఉంటది. ఎందుకంటే యూఎస్‌కి, ఇజ్రాయెల్‌కి ఎయిర్ బేసెస్, మిలిటరీ క్యాంప్స్ పెట్టుకోనికి ప్లేస్ ఇచ్చింది కూడా ఈ దేశాలే. సో మిడిల్ ఈస్ట్ మొత్తం ఇన్‌స్టేబుల్ అయిపోతది. సో యూఎస్ ఆ సుప్రీం లీడర్‌ని చంపినందుకు అక్కడ ఒక డెమోక్రటిక్ లేదా వాళ్ళకి ఫేవరబుల్ గవర్నమెంట్ ఇన్‌స్టాల్ చేయడం అది రెస్పాన్సిబిలిటీ వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. అండ్ నాకు తెలిసి చేస్తారని నేను అనుకుంటున్నా. చేయాలి. ఇవన్నీ పక్కకు పెడితే దీనివల్ల ఇండియాకు ఒక పెద్ద మేజర్ సెట్ బ్యాక్. ఓకే. సెట్ బ్యాక్ అంటే ఒక పెద్ద డిప్లొమాటిక్ స్ట్రెస్ వస్తది. రాబోతుంది. దీన్ని నేను యూట్యూబ్ లో చూసిన వేరే ఛానల్స్ అన్ని చూసినా గానీ దీని గురించి అసలు ఎవరు మాట్లాడతలేరు. ఏందంటే చాబార్ పోర్ట్ ఏదైతే ఇరాన్ లో ఉందో అక్కడి నుంచి ఇండియా చాబార్ పోర్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్‌కి హ్యుమానిటేరియన్ ఎయిడ్ గాని, వాళ్ళకి ఎట్లాంటి డిప్లొమసీ మన ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిప్లొమసీ వాళ్ళకి రిసోర్సెస్ గాని మనం ఇరాన్ చాబార్ పోర్ట్ నుంచి అక్కడికి పంపిస్తాం. ఇప్పుడు ఆ ఏరియా మొత్తం ఒక పెద్ద వార్ జోన్ లెక్క మారిపోయింది. ఇది ఎప్పుడో ఒకసారి సెటిల్ అయితే మళ్ళా రిజ్యూమ్ అయిపోతదా అంటే అదో పెద్ద క్వెషన్. ఎందుకంటే ఈ అటాక్ జరిగే ముందే మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇజ్రాయలీ నెసెట్ అంటే అక్కడ ఉన్న పార్లమెంట్ లో ఒక చాలా బోల్డ్ స్టేట్మెంట్ అంటే చాలా డిక్లేర్ చేసిన ఓపెన్ గా ఏంటంటే ఇండియా విల్ స్టాండ్ విత్ ఇజ్రాయెల్ ఫర్మ్లీ అండ్ విత్ కన్విక్షన్ అని ఫుల్ కన్విక్షన్ తోని మేము ఇజ్రాయెల్ తోనే ఉన్నాం. మా సపోర్ట్ మొత్తం ఇజ్రాయెల్ కే ఉంది అని ఓపెన్ గా డిక్లేర్ చేసింది. దాని తర్వాతనే నెక్స్ట్ డేనే ఈ అటాక్ జరిగింది. ఇప్పుడు లెట్స్ సే ఇరాన్ లో వచ్చే గవర్నమెంట్ యుఎస్ కి యాంటీ ఉందంటే అది ఇజ్రాయెల్ కూడా యాంటీ. మనమేమో ఇజ్రాయెల్ కి సపోర్ట్ చేస్తున్నాం. సో ఇంత ఓపెన్ డిక్లరేషన్ చేసినప్పుడు మనకు కూడా చాబార్ పోర్ట్ నుంచి ఆపరేషన్స్ ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళాలన్నా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి మళ్ళీ పాకిస్తాన్ ఆ ఫ్రంట్ నుంచి మనం ఇంటెలిజెన్స్ ఆపరేషన్ చేయాలన్నా మనకి చాలా టఫ్ అయిపోతుంది. వాళ్ళు మేబీ మొత్తానికి విత్‌డ్రా చేసుకోమని చెప్పొచ్చు. మీరు అటు సైడ్ సపోర్ట్ ఉన్నారని. ఎందుకంటే అక్కడ ఒక డెమోక్రటిక్ లీడర్‌షిప్ లేదు. ఒక ప్రాపర్‌లీ ఉన్న సుప్రీం లీడర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇండైరెక్ట్ గా ఓపెన్ గా హమాస్, హిజ్బుల్లా, హూతీ రెబెల్స్ ఇట్లాంటి మిసాంథ్రోపిక్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ కి ఫండింగ్ ఇచ్చేటోడు వెపన్ సప్లై చేసి ఇప్పుడు వాన్ కంటే ఇంకా డేంజరస్ మనుషులు వచ్చి ఇరాన్ మీద ఉసురంటే అది ఇండియాకి చాలా టఫ్ అవబోతుంది. ఓకే. సో మనం మాక్సిమం ఏం చేయొచ్చు ఇక్కడ జస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసేది ఏందంటే ఇరాన్‌లో సిట్యుయేషన్ స్టేబుల్ అయిపోయి ఒక ప్రో యూఎస్ గవర్నమెంట్ లేదా ఇజ్రాయెల్ ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ ఎవరైతే అక్కడ ప్రొటెస్టర్స్ ఉన్నారో వాళ్ళు మొత్తం ఏం చేస్తారో చేసుకొని అక్కడ ఒక మంచి గవర్నమెంట్‌ని ఎస్టాబ్లిష్ చేయాలి. దీనికి యూఎస్ హెల్ప్ చేయాలి. వదిలేసి వెళ్ళిపోవడానికి లేదు. వదిలేసి వెళ్ళిపోయిందంటే ఇది ఇంకో బర్డెన్ అయిపోతుంది. అంటే చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. మిడిల్ ఈస్ట్ మొత్తం డిస్టెబిలైజ్ అయిపోతుంది. ఎందుకంటే సున్నీ ముస్లిం కంట్రీస్ ఒక సైడ్, ఒకటే షియా కంట్రీ ఇటు సైడ్ వీళ్ళకేమో ఒక ఇస్లామిక్ ఖలీఫత్ ఫార్మ్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు చాలా మందికి ఒక క్వెషన్ ఉంటది. ఎందుకు యూఎస్ అంటే బేసిక్ క్వెషన్స్ ఎవరైతే జియోపాలిటిక్స్ వాళ్ళకి క్వెషన్ సింపుల్ ఏం లేదు. ఇరాన్ అనేది న్యూక్లియర్ ఎన్రిచ్‌మెంట్ 60% వరకు రీచ్ అయింది. అంటే వాళ్ళు న్యూక్లియర్ వెపన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. 60% ఎన్రిచ్‌మెంట్ అయిపోయింది. 90% రీచ్ అయ్యారంటే వాళ్ళ చేతులకి న్యూక్లియర్ బాంబ్స్ వస్తాయి. వాళ్ళు వెపన్స్ తయారు చేయగలుగుతారు. ఓకే. ఒక్కసారి వాళ్ళది రీచ్ అయ్యారంటే ఈ ఆయతుల్లా ఖమేనీ ఎవరైతే ఉన్నారో ఈ హమాస్ కి, హిజ్బుల్లాకి, హూతీ రెబెల్స్ కి ఇట్లాంటి నాన్ స్టేట్ యాక్టర్స్ కి ఫండింగ్ ఇచ్చే వ్యక్తి చేతిలో న్యూక్లియర్ వెపన్స్ రావడం డేంజరస్. ఒకసారి ఆయన చేతిలోకి న్యూక్లియర్ వెపన్స్ వస్తే వాళ్ళు ఇజ్రాయెల్ ని వదలరు. ఇజ్రాయెల్ కూడా న్యూక్లియర్ వెపన్స్ సైడ్ వెళ్ళాల్సి వస్తుంది. వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉందని చెప్తారు కానీ ఓపెన్ గా బయట పెట్టలేదు ఇప్పటివరకు. ఇజ్రాయెల్ కూడా అదే డైరెక్షన్ కి వెళ్తారు. ఒకసారి ఇజ్రాయెల్ వచ్చిందంటే ఈ చుట్టుపక్కల ఉన్న యుఏఈ, సౌదీ అరబ్ వీళ్ళు కూడా అరే మా ఎనిమి అక్కడ ఇరాన్ అంత పెద్ద ఎనిమి వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. మేము కూడా న్యూక్లియర్ వెపన్స్ అక్వైర్ చేసుకోవాలంటారు. అర్థమైందా? అప్పుడు ఈ న్యూక్లియర్ ఏదైతే సిటీబీటీ, ఎన్పీటీ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ యుఎస్ ఉందో ఈ న్యూక్లియర్ వెపన్స్ స్ప్రెడ్ అవ్వద్దు అనేది ఆ పాలసీకి మీనింగ్ లేకుండా అయిపోతుంది. ఎందుకంటే అందరూ న్యూక్లియర్ వెపన్స్ అక్వైర్ చేసుకుందామని చూస్తారనమాట. ఓకేనా? సో ఇరాన్ని న్యూక్లియర్ వెపన్స్ అక్వైర్ చేసుకోకుండా ఉండడం అనేది ప్రైమ్ ఆబ్జెక్టివ్ అని వాళ్ళు చెప్తున్నారు. ఓకే. కానీ నాకు అందులో అది కనిపిస్తలేదు. అది తప్ప ఇంకా చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇరాన్ ఒక న్యాచురల్ రిసోర్స్ రిచ్ కంట్రీ. ఓకేనా? అక్కడ న్యాచురల్ గ్యాస్, ఆయిల్ అసలు
300 బిలియన్ బ్యారెల్స్ ఉన్నాయని చెప్తారు. దాని అఫీషియల్‌గా రికార్డ్స్ బయటికి రాలే గానీ, ఇరాన్ కంటే ఎక్కువ రష్యా, వెనెజులా ఇప్పుడు యూఎస్ దగ్గర అయితే వెనెజులా ఉందో దానికంటే ఎక్కువ రిసోర్సెస్ ఇక్కడ ఉన్నాయని. నాకు చు అర్థమైనంత వరకు యూఎస్ ఇరాన్‌లో ఉన్న న్యాచురల్ రిసోర్సెస్‌ని అక్వైర్ చేసుకోవాలి. అక్కడ యూఎస్ ఫ్రెండ్లీ గవర్నమెంట్‌ని ఎస్టాబ్లిష్ చేస్తే ఎట్లయితే వెనెజులా వాళ్ళ కంట్రోల్‌లో ఉందో అట్లనే ఇరాన్ గూడా నా కంట్రోల్‌కొస్తది. అక్కడున్న రిసోర్సెస్ మీద నా చెయ్యెళ్తది. ఇది దీని వెనకాల ఉన్న మొత్తం. ఇంకో విషయం ఏందంటే వార్ అనేది యు కంట్రీని వన్ సైడ్‌కి షిఫ్ట్ చేసేస్తది ఫోకస్ అంతా. యూఎస్‌లో మిడ్ టర్మ్ పోల్స్ రాబోతున్నాయి. అట్లాంటి క్రమంలో డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి నేను చూడండి ఇరాన్‌ని ఆహ్, ఎవరైతే ఈ ఖమీనీ ఉన్నాడో వాడిని నేను న్యూట్రలైజ్ చేసేసినా, టెర్రరిస్ట్‌ల చేతులకు న్యూక్లియర్ బాంబ్స్ ఎళ్ళకుండా నేను ఆపినా, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లమ్ అయితే ఇది పొలిటికల్ ప్రచారం చేయబోతున్నాడు. అలాగే ఇజ్రాయెల్‌లో గూడా నెతన్యాహుకి అగెయిన్స్ట్‌గా అపోజిషన్‌లో చాలా మంది మొన్న మొన్న మన ప్రైమ్ మినిస్టర్ ఎళ్ళినప్పుడు అక్కడున్న అపోజిషన్ పార్టీ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే నరేందర్ మోడీ గారు స్పీచ్ స్టార్ట్ చేయగానే వాకౌట్ చేసేసారు. మోడీ ఇక్కడ మన ప్రైమ్ మినిస్టర్ మీద ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. ఇట్లాంటి మూవ్‌మెంట్‌లో వాకౌట్ చేస్తే ఒక ఇంటర్నేషనల్ మెసేజ్ ఎళ్తది దట్ ఇజ్రాయెల్‌లో గూడా బెంజమిన్ నెతన్యాహు ఎవరైతే వాళ్ళ ప్రైమ్ మినిస్టరో ఆయనకి యాంటీగా మేము ఇక్కడ ఫైట్ చేస్తున్నాం. వాళ్ళ అపోజిషన్‌కి స్ట్రెంత్ వస్తది. పొలిటికల్ మైలేజ్ కోసం ఆ స్టంట్ చేసిర్రు. కానీ వార్ అనేది ఏం చేస్తదంటే మొత్తం నేషన్ ఫోకస్ అంతా ఒక లీడర్ మీద షిఫ్ట్ చేస్తది. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ గూడా బెంజమిన్ నెతన్యాహు ప్రైమ్ మినిస్టర్. ఒక డెమోక్రటిక్ కంట్రీ అది. అయినా గూడా పొలిటికల్ మైలేజ్‌లో ఏం చెప్తారు మన మెయిన్ ఎనిమీ ఓపెన్‌గా డిక్లేర్ చేసే ఎనిమీ ఇరాన్. ఇజ్రాయెల్‌ని మొత్తం డెస్ట్రాయ్ చేయడమే నా గోల్ అని ఇరాన్ ఓపెన్‌గా చెప్తది బయటకొచ్చి. అట్లాంటి ఎనిమీని నేను ఎలిమినేట్ చేసేసిన అనంగానే ఇజ్రాయెల్‌లో ఉన్న పబ్లిక్ అందరూ బెంజమిన్ నెతన్యాహుకే సపోర్ట్ చేస్తారు. ఓట్ చేస్తారు. దీని వెనకాల ఇంతుంది. ఓకే. ఎళ్ళే ముందు మీకో మెసేజ్ చెప్పేసి ఎళ్తా. మీరు చాలా ఏమంటారు ప్రివిలేజ్డ్‌గా ఫీల్ కావాలి ఇండియా లాంటి దేశంలో పుట్టినందుకు. ఎందుకంటే మనది ఒక న్యూక్లియర్ పవర్ ఉన్న కంట్రీ. అటామిక్ కంట్రీ మనది. ఇరాన్ దగ్గర లేదు కాబట్టి ఈరోజు యూఎస్ ఎక్కడో ఉంటది. ఇజ్రాయెల్ తీసుకొని వాళ్ళ సుప్రీం లీడర్‌ని చంపేసింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు వీళ్ళు రిటర్న్ ఏం చేయగలుగుతారు. బికాజ్ యూఎస్ కూడా న్యూక్లియర్ పవర్. అదే పాకిస్తాన్‌తో చేయగలుగుతదా? చేయలేదు. ఇండియాతో చేయగలుగుతదా? చేయలేదు. చైనాతో చేయగలుగుతదా? చేయలేదు. అంతెందుకు నార్త్ కొరియా ఉంది. ఇంతుంటది నార్త్ కొరియా అది పెద్ద దేశమా? దానికి ఎవరైనా సపోర్ట్ ఉన్నారా? చైనా తప్ప. యూఎస్ అనుకుంటే సీఐఏ వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ అనుకుంటే ఆ కిమ్ జాంగ్ ఉన్‌ని ఇట్లా తీసి పడేస్తారు. కానీ ఏం చేయలేకపోతుంది. ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర కూడా న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి. సో, మనం ఇండియాలో పుట్టినాం. మనం ఇంత సేఫ్‌గా, సెక్యూర్‌గా ఉంటున్నాం అంటే మన దేశం కూడా ఒక న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం కాబట్టి. ఇట్లాంటి స్టంట్లు మన దేశం మీద ఎవరు చేయరు. వాళ్ళ మైండ్‌లో కూడా రాదు ఆ థాట్. మేబీ చేస్తే ఇంటర్నల్ రెబెలియన్ లోపల యాంటీ స్టేట్ ఫోర్సెస్‌కి ఫండింగ్ ఇచ్చి లోపలంగా ఏమైనా చేస్తారేమో గానీ అది కూడా ప్రొటెస్ట్ పరంగా. కానీ అది కూడా వర్కౌట్ కాదు. బయటికేంచి అగ్రెషన్ కూడా చెయ్యరు. లేదంటే ఈ మనం న్యూక్లియర్ వెపన్ కాకపోతే ఈ పాటికి పాకిస్తాన్ ఏం చేసేదో మీరు ఊహించగలుగుతారు. చైనా, ఈ యూఎస్ ఎవరు పడితే ఆళ్ళొచ్చి ఇష్టం ఉన్నట్టు మన మీద భయపెట్టేసి ఏది పడితే అది చేసేస్తారు. రష్యా కూడా యుక్రెయిన్ మీద అందుకే అటాక్ చేసింది. యుక్రెయిన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్న దేశం కాదు. అందుకే సింపుల్‌గా అటాక్ చేసేసింది. అట్లా మన మీద కలలో కూడా ఊహించుకోలేరు. సో, ఈ వీడియో నచ్చితే లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసిర్రు కాబట్టి మీరు ఎంగేజ్ అయ్యి చూసిర్రు అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. దీని అప్డేట్స్ ఇంకా నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తా. దీనిలో నుంచి ఇండియా ఏమేం లెసన్స్ నేర్చుకోవాలి నేను అవన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నెక్స్ట్ కాకపోతే ఏదో ఒక వీడియోలో మంచి డీటెయిల్‌గా ఇండియా న్యూక్లియర్ పాలిసీ గురించి వాటి గురించి అన్నీ మాట్లాడదాం. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. బై బై.